మనం చూసామంటే ఎప్పటికైనా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాశి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు అందరూ చాలామంది ఎదురు చూస్తున్న ఒక సబ్జెక్ట్ కూడాను. అందులో ఇయర్ ఎండింగ్ అంటే మనకి ఎంజాయ్ చేయాలి నెక్స్ట్ ఇయర్ అన్నట్టే అందరూ అనుకుంటూ ఉంటారు. ఫస్ట్ ఏంటంటే గ్రహస్థితి చూద్దాం, గోచారం చూద్దాం ఎలా ఉందో. మనకి తెలిసిన విషయం ఏంటంటే శని ఏమో వక్రించడం, అంటే నవంబర్ నుంచి డైరెక్ట్ అయిపోయాడు. కుంభంలో ఉన్నారు, మేజర్ ప్లానెట్ కదా ఆయన. శనీశ్వరుతోనే మొదలెడుతున్నారు అనమాట. రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. ఈ నెల అంతా కూడా అక్కడే ఉంటున్నారు. అలాగే జూపిటర్ అంటే గురువు ఏంటంటే రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట. ఆయన వృషభంలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే మార్స్ ఏమో స్తంభనం, మనం మాట్లాడుకున్నాం కూడాను. ఇప్పుడేమో ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే రిట్రోగ్రేడ్ అవుతున్నారు అనమాట ఈ నెలే. అలాగే మనం చూసామంటే మెర్కురీను సన్ ఏమో మనకి వృచ్చికంలో ఉన్నారు, అంటే సూర్యగ్రహము బుధ గ్రహం మనకేమో వృచ్చికంలో ఉన్నారనమాట. సన్ ఏంటంటే మనకి 15th డిసెంబర్కి మనకేమో ధనుస్కి వెళ్తున్నారు, అంటే సూర్యుడు. ఇప్పుడు రెండు కలిసి ఉన్నాయి కనుక కంబషన్ అవుతోంది. కంబషన్ ఏంటంటే కొంచెం స్తంభించిపోతుంది. ఇప్పుడు బిజినెసెస్ కానీ లేకపోతే ఏదైనా చెయ్యాలి అనుకున్న తొందరగా చేద్దాం ఇచ్చిపుచ్చుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. కంబషన్ ఏమో ఎప్పుడంటే మనకి డిసెంబర్ 11th వెళ్ళిపోతుంది. అలాగే కంబషన్ వెళ్ళిపోయిన తర్వాత మెర్కురీ కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు అనమాట. ఆయన 16th డిసెంబర్కి డైరెక్ట్ అవుతున్నారు, రెట్రోగ్రేడ్లో ఉన్నారు ఇప్పుడు. అలాగే ఇంకోటి శుక్రగ్రహం, శుక్రుడేమో మనకి 2nd డిసెంబర్కి ఇప్పుడు ప్రస్తుతం ధనుసులో ఉన్నారు. 2nd డిసెంబర్కి మనకేమో మకరానికి వెళ్తున్నారు. అలాగే ఈ నెలే 28th డిసెంబర్కి కుంభానికి వెళ్తున్నారు అనమాట. కుంభంలో మనకి శనిను వీనస్ ఈ నెలలోనే కలిసి ఉంటున్నారు. అలాగే మూన్ అంటే మనకి తిరుగుతున్నాయి, 2 రోజులు ఒకసారి తిరుగుతూనే ఉంటారు కనుక ఎక్కువ మనం మాట్లాడుకోము. బట్ మేజర్ ఏంటంటే ఇప్పుడు మార్స్ ఏంటంటే రిట్రోగ్రేడు, మెర్కురీ రిట్రోగ్రేడు, జూపిటర్ రిట్రోగ్రేడు, అలాగే మార్స్ ఏమో ఏంటంటే నీచ పడడం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ అనమాట. అలాగే సన్ మూవ్ అయిన తర్వాత కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుంది. ఎప్పుడు మనం మాట్లాడుకునేది మిశ్రమ ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగే జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ కూడా చాలా మందికి, అంటే కొన్ని రాసుల వారికి అంత బాగుండదు అనమాట. శని డైరెక్ట్ అయ్యారు కనుక కొంత ఏంటంటే విరామం అని చెప్తాం కదా, కొంచెం స్తంభించి అదే బ్రేక్ నుంచి ముందుకు వెళ్తారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇవి గ్రహస్థితులు. మేషరాశి వాళ్ళకి బాగుంటుందనే చెప్పుకోవాలి కొంతవరకు. ఎందుకంటే మనకి 12వ లార్డ్ 2వ ఇంట్లో ఉన్నారు, మనకి తెలిసిన ఒక విషయం, ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయి కానీ శుభ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. రిట్రోగ్రేషన్లో ఉన్నారు కనుక ఆయన చూస్తున్నట్టు కొంత బ్లెస్సింగ్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే మనం చూసాము అంటే 5th లార్డ్ అంటే ఏంటి, ఎవరు మనకి సూర్యుడు. సూర్యుడు ఏంటంటే ఇప్పుడు మనకి 9వ ఇంట్లోకి, 5th లార్డ్ ఏమో 9వ ఇంట్లోకి వెళ్తే కనుక తప్పక పిల్లల మీద ఖర్చు పెట్టడం, అలాగే భాగ్యం డెవలప్మెంట్ అవ్వడం, ఇవన్నీ చాలా బాగుంటాయి. ఎస్పెషలీ పిల్లలు పై చదువులకు వెళ్ళాలి అంటే ఖర్చులు అనేది ఎక్కడ చూపిస్తుంది, ఇప్పుడు కనిపిస్తుంది కదా. తప్పక ఏంటంటే పై చదువులకు వాళ్ళు వెళ్తారు, పిల్లల మీద ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళందరికీ మంచి నెల అని చెప్పుకోవాలి. బోనసెస్ వస్తాయి, అలాగే ఇంక్రిమెంట్స్ వస్తాయి, అలాగే ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాగే మనం ఎప్పుడు స్టూడెంట్స్ గురించి మాట్లాడుతూ ఉంటాము. స్టూడెంట్స్ కూడా ఏంటంటే మంచి మార్క్స్ వచ్చి పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అనమాట. ఎందుకంటే 12వ ఇంట్లో రాహు ఉన్నాడు, అంటే పై చదువులకి బయటికి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడే నేను లోన్ తీసుకుని వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అటు పిల్లలకి, నేను చెప్పేది తల్లిదండ్రులకి, పిల్లల పరంగా చాలా బాగుంటుంది. అలాగే నార్మల్గా స్టూడెంట్స్, ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంటుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఎనీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు, బ్యాంక్ ఎగ్జామ్ కానీ ఇంకో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి తప్పక చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే సన్ 9th వచ్చాడంటేనే చాలా మంచి విషయం. అది కూడా ఎప్పుడు అవుతోంది, 2nd half of this month 15th అవుతోంది. కానీ ఏంటంటే ఈ రాశికి అధిపతి మనం ఎప్పుడు మాట్లాడుకోవాలి, అంత స్ట్రాంగ్గా లేడు, నీచిపడున్నారు. తప్పక ఏంటంటే వీళ్ళ కెరియర్ పాత్లో ఎప్పటికైనా అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అంటే ఏంటంటే బాగా చేసినా కూడాను అంత బాగా చేయలేదు అన్న పేరు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఏంటి, నిరుత్సాహపడడం అనేది కనిపిస్తోంది కొంతవరకు. వీళ్ళు తప్పక ఏంటంటే పరిహారం చేయాలి. అలాగే కూడాను వాళ్ళు హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళకి 2nd హౌస్లో జూపిటర్ ఉన్నారు కనుక తప్పక దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అని నెలకొంటుంది. అలాగే
శని ఏంటంటే మంచి పొజిషన్లో ఉన్నారు, 11వ ఇంట్లో ఉన్నారు, ఆయన కూడా రెట్రోగ్రేషన్ వెళ్ళిపోయింది కదా. తప్పక వీళ్ళకి ఏంటంటే దేనికైనా లాభం ఉంటుంది. అందుకని ఏంటంటే లాభం వస్తుందని నేను కూర్చున్నాను అంటే నాకు లాభం రాదు, అంటే పని చేస్తున్నప్పుడే లాభం అనేది మనం చూస్తూ ఉంటున్నాము. అలాగే ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి 10వ ఇంట్లోకి మనకి ఏంటంటే సెకండ్ లార్డ్ వస్తున్నాడు. అంటే సెకండ్ లార్డ్ అంటే ఏంటంటే మనకి శుక్రుడు అనమాట. శుక్రుడేమో మకరానికి వెళ్తున్నారు డిసెంబర్లో. సో తప్పక ఏంటి వీళ్ళకి కెరియర్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు సినిమా యాక్టర్స్ ఉంటారు, లేకపోతే ఎనీ యాక్టర్స్, ఇప్పుడు సీరియల్ యాక్టర్స్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ, ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అందరికీ మంచి తరుణం. అంటే కాంపిటీషన్ కన్నా వీళ్ళు బాగా పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. అలాగే ఏంటంటే తప్పక వీళ్ళు శుభఖర్చులు అని చెప్పాను కనుక మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ లేకపోతే ఇంట్లో శుభకార్యాన్ని కానీ ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు తప్పక లోన్ అనేది ఎక్కువ తీసుకోకూడదు, తిరిగి వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. ఎందుకంటే మార్స్ ఏమో నీచిపడి ఉన్నారు 4వ ఇంట్లో అనమాట. సో కంఫర్ట్ లెవెల్ అనేది కొంచెం తక్కువ ఉంది, శ్రమ అనేది చాలా ఎక్కువ ఉంది. ఎంత శ్రమ పడితే అంత లాభం అనేది ఉంటుంది. ఎందుకంటే శనికి ప్రీతి, ఎవరైనా సర్వీస్ చేసే వాళ్ళు అంటేనే చాలా ఇష్టపడతారు ఆయన. సో తప్పక ఏంటంటే వీళ్ళు బాగా శ్రమపడే ఒక యోగం. స్టూడెంట్స్కి అయితే అందుకని చాలా మంచి తరుణం, ఎందుకంటే శ్రమ పడిందే వాళ్ళకి ఏమీ రాదు. ఈ కాలంలో సబ్జెక్ట్స్, మనకు కావాల్సిన సబ్జెక్ట్ కానీ మనకు కావాల్సిన యూనివర్సిటీ కానీ తెచ్చుకోవాలి అంటే తప్పక 1కి 2 వంతులు, అంటే పైకి ఎక్కడం కాకుండా లిఫ్ట్లో వెళ్ళవలసి వచ్చిన ఒక ఛాన్స్ కదా. అంటే తొందరగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు బాగా కష్టపడాలి. అలాగే ఏంటంటే ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అలాంటి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు తప్పక అది కూడా బాగుంటుందన్నమాట. అలాంటి వాళ్ళకి మంచి పీరియడ్ కింద మన డిసెంబర్ తీసుకోవాలి. హెల్త్ విషయం మాత్రం కాపాడుకుంటూ రావాలన్నమాట. తప్పక వీళ్ళు పరిహారం చేయాలి. ఏం పరిహారం చేయాలి అంటే సన్ మూవ్ అవుతున్నాడు కనుక, ఇప్పుడు 8వ ఇంట్లో ఉన్నాడు, సో మూవ్ అవుతున్నాడు, తప్పక సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అంటే ఏంటంటే మనం సండే నీళ్లు వేస్తూ ఉంటారు, అర్ఘ్యం ఇవ్వడం. అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం సండే తప్పక చేయాలి. అలాగే ఏంటంటే మనకి ఈ రాశికి అధిపతి అయిన కుజుడేమో నీచపడ్డాడు కనుక తప్పక ఆయనకి కూడా పరిహారం చేయవలసిందే. అంటే దుర్గాదేవికి మంగళవారం తప్పక ఎర్ర పువ్వులతోటి పూజ చేయడం అనేది చాలా చాలా మంచిది. అలాగే ఏంటంటే ఆ రోజు ముత్తైదువుకి ఏదైనా వాయనం ఇవ్వడం కానీ లేకపోతే భోజనం పెట్టడం కానీ చాలా మంచిదన్నమాట. ఎస్పెషలీ కర్డ్ రైస్ పెడితే చాలా చాలా మంచిది, కడుపు చలవ అంటారు. ఇప్పుడు చాలామంది ఏంటంటే నన్ను సంప్రదిస్తూ ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైమ్ ఆఫ్ బర్త్ లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ లేదని సంప్రదిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే దీంట్లోనే మనం ఒక పని చేయొచ్చు, అంటే హోరశాస్త్రం అనేది ఉందన్నమాట. హోరా బట్టి మనం మీరు అడిగే ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా అది కరెక్ట్, అదొక శాస్త్రం అనమాట. సో తప్పక దాంతో మనం జాతకం వేసి మీది ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చేసి ఫ్యూచర్లో రెమెడియల్ మెషర్స్ ఇలా చేసుకోవాలని చెప్పినప్పుడు అది కరెక్ట్ అవుతుంది అనమాట. ఇది చాలామందికి కూడా మనం ఇచ్చున్నాము. సో హోరశాస్త్రం బట్టి, ప్రశ్న బట్టి మనం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరికీ చెప్పడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా చాలామంది ఏంటంటే జాతిరత్నాలు వాళ్ళు ఏదో ఒకటి ఈరోజు పుట్టాం కనుక పేరు బట్టి మీరు ఇవ్వండి అంటారు. సో పేరు బట్టి జాతకం ఎప్పుడు అవ్వదు, జాతకం బట్టి పేరు పెడతాం కానీ పేరు బట్టి జాతకం వేయడం అనేది ఇస్ నాట్ రైట్ అకార్డింగ్ టు మీ. అంటే ఏంటంటే ఎంతమందికో సేమ్ పేరు ఉంటుంది, సేమ్ అక్షరంతో స్టార్ట్ అవుతుంది, అందరికీ ఒకటే ఉండదు కదా. సో పేరు బట్టి ఈ నక్షత్రం అని చెప్పలేము కదా. సో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి తప్పక జాతకం వేసి కరెక్ట్గా చూసి, తుల్యంగా చూసి, అంటే ఏంటి బాగా చూసి అనుకుందాం, కాసేపు చూసి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే జాతకం చెప్పడం అనేది జరుగుతుంది, వాళ్ళకి కావాల్సిన రెమెడియల్ మెషర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. అది లేని పక్షాన్ని ప్రశ్న మార్గానికి వెళ్తాము, దాన్ని బట్టి మనం ఏంటంటే మనం జాతకం చెప్పడం జరుగుతుంది, రెమెడియల్ మెసేజ్ చెప్పడం జరుగుతుంది, అలాగే జాతిరత్నాలు ఏం వేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. కనుక తప్పక అవన్నీ కరెక్ట్ అవుతాయి. మనం చాలామందికి ఇచ్చున్నాం కూడాను. లేకపోతే అలాగే ఏంటంటే టైం కరెక్షన్ కూడా చేయగలం అనమాట. కొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, టైం ఉండదు. సో ఆ టైం కరెక్షన్ కూడా మనం ఏంటంటే ఆ దశల్ని బట్టి మనం టైం కరెక్షన్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఈ కాలంలో అందరూ ఏంటంటే బర్త్ అవ్వగానే మనం చూసేస్తున్నారు, జాతకాలు వేసేసుకుంటున్నారు. కానీ కొంతమందికి అంటే ఊళ్ళల్లో ఉండే వాళ్ళందరూ సంప్రదిస్తూ ఉంటారనమాట ఫోన్ చేసి, నేను ఈ స్టోన్ వేసుకున్నాను, నాకేమో మంచి జరగలేదు అంటారు. సో పేరు బట్టి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నా పేరు ఇది అని పేరు బట్టి ఆ అక్షరం బట్టి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు కరెక్ట్ కాదనమాట, తప్పయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. మనం కరెక్ట్
రెమెడియల్ మెషర్స్ కానీ కరెక్ట్గా ఏంటంటే ఒకటి ప్రిడిక్షన్ చేయడం కానీ ఫ్యూచర్లో ఏమవుతుందని చెప్పడం కానీ జరగడం కొంచెం తక్కువ ఉంటుంది కనుక తప్పక ప్రశ్న మార్గం వెళ్ళడం అనేది బెస్ట్. అలాగే హోరశాస్త్రంకి వెళ్ళడం బెస్ట్ అన్నమాట. ఇవన్నీ చేయొచ్చు. ఎవరికైనా కావాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి. ఇప్పుడు ఏంటంటే మనం రాసుల వారిగా మాట్లాడుకోవాలంటే అన్ని రాసుల వారు అందరూ పుట్టిన వాళ్ళందరూ తప్పక కార్తీక మాసంలో పూజలు చేసుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఒక పద్ధతి. అసలు ఎందుకు అనేది ఫస్ట్ కనుక్కుందాం. అంటే ఏంటి, మనకి సనాతన ధర్మం అయినా సరే మనం పెద్దవాళ్ళు పెట్టినది ఏంటంటే కార్తీక మాసంలో ఎప్పుడైనా మనం చూసామంటే సీజన్ ఏమో చేంజ్ అవుతుంది. సీజన్ చేంజ్ అయినప్పటికీ ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే చలికాలంలో ఎండ ఉండదు చలికాలము, అండ్ ఆల్సో ఏంటంటే డే అనేది షార్ట్ అవుతుంది, నైట్ అనేది లాంగ్ అవుతుంది, పెద్దగా అంటే ఏంటంటే 24 hours మనం డివిజన్ చేసుకుంటే అలా అవుతుంది కనుక. అండ్ ఆల్సో మనకేంటి ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అంటే ఆ క్లైమేటిక్ కండిషన్స్ బట్టి, అంటే మనకి క్లైమేట్ మారుతుంది, సీజన్ మారుతుంది, మారినప్పుడు ఏమవుతుంది మనం బయటికి వెళ్ళలేము ఆ చలిలో. సో ఇవన్నీ మనం చేయలేము కదా, మనకి ఏంటంటే హాట్ క్లైమేట్ మనది ఎప్పటికైనాను. సో అవన్నీ చేయలేము కనుక అవి చేస్తే ఏంటంటే రెగ్యులర్గా మనం బయటకు వెళ్ళి ఏదైనా పని చేస్తే తప్పక ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి వస్తాయి కనుక వాళ్ళు ఏమన్నారంటే ఉపవాసాలు ఉండమన్నారు. ఎందుకు ఉపవాసాలు ఉండాలి అంటే లైట్గా తిన్నప్పుడు ఏంటంటే డైజెషన్ కూడా అవుతుంది. మనం ఎప్పుడైనా మనం చూసామంటే పొద్దున డైజెషన్ అంటే సన్ ఉన్నప్పుడు డైజెషన్ అయిందే, రాత్రి డైజెషన్కి తేడా ఉంటుంది. సో ఇవన్నీ కలిపి అవన్నీ ఆలోచించుకుని పెద్దలు మనకి నిర్ణయం చెప్పారనమాట. దానికి తోడు ఏంటంటే ఆధ్యాత్మికంగా చేసుకుంటే స్పిరిచువల్ గ్రోత్ అంటే ఏంటి, ఏదో ఒకటి చేసుకోవాలి. ఇప్పుడు పని ఉండదు అనుకుందాం కాసేపు, ఇదివరకు కాలంలో అదే జరిగేది కదా, బయటికి ఎక్కువ వెళ్ళలేనప్పుడు ఇంట్లో ఉండాలి, ఇంట్లో ఉన్నప్పుడు పూజలు చేసుకుంటే ఏదో ఒకటి చేయాలి కనుక, అంటే కాలం గడవాలి కనుక పూజలు చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటుంది కనుక ఇవన్నీ కలిపి మనకి ఒక మాసం కింద పెట్టి మనకి చెప్పారు. ఈ మాసం ఏంటంటే అటు విష్ణుమూర్తికి అటు శివుడికి శివభక్తులకి ఇద్దరికి కలిసి వచ్చిన ఒక మాసం. ఇద్దరిని కొలుస్తారు అనమాట, అటు విష్ణుమూర్తిని కొలుస్తారు, శివుని కొలుస్తారు. అంటే ఏంటంటే విష్ణుది అంటే కార్తీక పౌర్ణమి రోజు ఏంటంటే మనకి విష్ణు దీపావళి అంటారు కూడాను. సో ఆ రోజు ఎవరైనా సంవత్సరం అంతా దీపం పెట్టుకోలేదు అన్నవాళ్ళు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టుకుంటే వాళ్ళకి పుణ్యం వస్తుంది. ఈ సంవత్సరం అంతా పెట్టుకోకపోయినా ఆ ఒకరోజు పెట్టుకుంటే ఆ సంవత్సరం అంతా కట్టబెట్టుకున్న పుణ్యం ఆ రోజు పెట్టుకున్నందుకు వస్తుందని చెప్తూ ఉంటారు కనుక తప్పక కార్తీక మాసంలో దీపం పెట్టుకోవడం అనేది మంచిది. అలాగే ఏంటంటే చాలామంది వ్రతాలు కూడా దీపవ్రతం కూడా చేస్తూ ఉంటారు. దీపాలు ఇచ్చిపుచ్చుకోవడం అని, ఒత్తులు కూడా ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుంది. అది బేసిక్గా ఏంటంటే మనకి ఎప్పటికైనా పద్ధతి ఏంటి, పొద్దున్నే లేచి స్నానాలు చేసి మనం ఆధ్యాత్మికంగా ఒక రోజుని గడపాలి అని చెప్తూ ఉంటాం. ఇదేంటంటే దీక్ష మనకి ఉన్నప్పుడు ఇవన్నీ మనకి నాగుల చవితి కూడా ఇప్పుడే వస్తుంది. అలాగే ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వస్తుంది. సో ఈ మాసం అంతా ఏంటంటే నేచర్కి దగ్గర అవ్వాలి, మనం నేచర్తో పాటు మనం సన్నిహితంగా ఉండాలి అని చెప్పడానికి మనం కార్తీక మాసాన్ని ప్రతి కింద తీసుకోవచ్చు. అలాగే ఏంటంటే మాసం అంతా మనం ఎప్పటికైనా ఆధ్యాత్మికంగా మనం ఆలోచించుకుంటూ శివ దీక్ష తీసుకుని చేసుకోవడం అనేది మంచిది. మనం చూసామంటే అయ్యప్ప స్వామి దీక్ష కూడా తీసుకుంటూ, శక్తి దీక్షలు కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు, శివ దీక్షలు అన్నీ తీసుకుంటూ ఉంటారు. మనం ఎప్పటికైనా రోజు ఏంటంటే ఇండివిజువల్గా మనం ఒక్కళ్ళం కూర్చొని చేసే ఇదేంటి పెద్ద పండగగా చేసుకునేది కాదు. సో ఇండివిజువల్గా స్పిరిచువల్గా మనం గ్రో అవ్వాలి అని అంటే రీక్రియేషన్ మనం రీక్రియేట్ చేయడానికి ఒక సందర్భం కింద తీసుకోవాలి. అంటే ఏంటి, ఈ సంవత్సరం అంతా పోయిన సంవత్సరం అంతా అనుకుందాం ఇప్పటి వరకు, లేకపోతే ఎన్ని మాసాలు గడిచాయో అన్ని మాసాలు, ఎప్పుడు మనకి సక్సెసే రాదు, ఎప్పుడు మనకి ఓటమే రాదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం కూర్చుని ఒక ధ్యాస పెట్టి చిందించడం అంటే థింకింగ్, అవి థింక్ చేస్తున్నప్పుడు మనం ఎలా వెళ్ళాము, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ఉంది అని నేర్చుకోవడానికి ఒక టైం గ్యాప్ కింద కూడా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఎప్పటికైనా ఏంటంటే ఆధ్యాత్మికంగా మనం ఏ పని చేసినా ఒక గోల్ ఓరియంటెడ్గా సంకల్పంతో చేసినప్పుడు తప్పక మన లైఫ్లో గోల్ అనేది సాధించగలుగుతాం కనుక ఈ మాసం అంతా ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్కి, ఇండివిజువల్ గ్రోత్కి మనం చెప్పుకుంటూ ఉంటాం. కార్తీక మాసం వచ్చేది నెక్స్ట్ మార్గశిర మాసమే, అది కూడా ఏంటంటే
చలికాలం. సో చలికాలం కూడా అంత పూజలు ఇంకా ఇక్కడి నుంచి ఏంటంటే అన్ని పూజలు అన్ని జరుగుతూ ఉంటాయి. అలాగే ఏంటంటే పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి, చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి ఈ టైంలో. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చి, నువ్వు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ పనికి వెళ్ళు అని చెప్పడానికి ఒకటి. అలాగే పూజలు చేసుకోమని ఇండివిజువల్గా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కలయిక, అందరూ కలిసి పూజలు చేయడం కానీ, కార్తీక పౌర్ణమి రోజు చేసుకోవడం కానీ, వ్రతాలు చేసుకోవడం కానీ అందరూ కలిసి చేసుకుంటారు. అలాగే ఏంటంటే వన భోజనాలు అనేది ఉండేది. అంటే ఏంటి, సన్ అనేది కొంచెం వీక్ ఉంటాడు కదా ఇప్పుడు. సో వన భోజనాలు కూడా బాగుంటుంది. అప్పుడు కూడా మనం ఏంటి నేచర్కి దగ్గర అవుతాం. సో అలాగే ఏంటంటే సోమవారం తప్పక శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం అనేది ఆన్మాతికత వస్తుంది. శివ పూజలు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అదొకటి కాకుండా ఈ మాసంలోనే ఏంటంటే శివుడికి ఆయన ఆలాహలం తాగారు, అందుకనే నీలకంఠుడు అనే పేరు వచ్చింది అని కూడా చెప్తూ ఉంటాం. సో ఈ మాసంలో తప్పక చేసుకుంటే ఏంటంటే స్పిరిచువల్గా గ్రోత్ అనేది చాలా రెట్టింపు అవుతుంది, రెట్టింపు కన్నా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మిగతా మాసాల కన్నా అని ఒక ఐదీకం, అంటే నమ్మకం అనేది ఉందన్నమాట. సో తప్పక శివ పూజలు అలాగే విష్ణు పూజలు చేసుకోవడం కూడా చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ అందరూ స్పిరిచువల్గా గ్రో అవ్వాలి, వాళ్ళు అనుకున్నది సాధించాలి అని ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. అలాగే పెద్దలు కూడా చెప్తారు, వాళ్ళు ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే అలా బ్రాహ్మల్ బ్లెస్సింగ్స్ అంటే జూపిటర్ మనకి గురు బ్లెస్సింగ్స్ ఉంటాయి, అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అలాగే ఈ మాసంలో నేను అన్నట్టు పెళ్ళిళ్ళు కూడా చాలా జరుగుతూ ఉంటాయి, అందరిలో కలయిక అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే మనకి స్పిరిచువల్ టాక్స్కి వెళ్ళడం కానీ, లేకపోతే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ అవన్నీ జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే పుణ్యనది స్నానం చేయాలి అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఈ టైంలో తప్పక పుణ్యనది స్నానం చేసినప్పుడు కూడా ఏంటంటే మన ఆరా అనేది క్లెన్స్ అవుతుంది. క్లెన్స్ అయ్యి మనకేంటంటే కొత్త ఎనర్జీ అనేది, కొత్త ఉత్సాహం అంటాం అనమాట, దాన్ని ఎనర్జీ అనేది వస్తుంది. కనుక తప్పక ఈ మాసం అంతా సద్వినియోగం చేసుకోవడం అనేది మంచిది. అందరూ అంటే ఏంటి, ఆడవాళ్ళు చేయొచ్చు, అటు మగవాళ్ళు చేయొచ్చు, పిల్లలు కూడా చేసుకోవచ్చు. చిన్న పూజలైనా వాళ్ళు చేసుకుంటారు. ఆధ్యాత్మికంగా ఎప్పటికైనా స్పిరిచువల్ గ్రోత్, రిలీజియస్ గ్రోత్ ఇవన్నీ ఉంటాయి. కనుక కార్తీక మాసం మనం ఎప్పుడు విశేషంగా మనం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. వ్రతాలు చేసేవాళ్ళు సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో. సో అటు విష్ణుమూర్తికి, ఎందుకంటే ఇదివరకు దెబ్బలాడుకుంటూ ఉండేవాళ్ళు, అంటే ఏంటి విష్ణుమూర్తి ఎక్కువ శివుడు ఎక్కువ అని. ఏ రూపమైనా ఎప్పటికైనా మనం మాట్లాడుకుని నిరాకారమే, ఏ రూపమైనా ఒకటే, అందరూ దేవుళ్ళే కదా. సో ఇద్దరికి కలయిక అనేది కార్తీక మాసం కనుక తప్పక అటు విష్ణు భక్తులు, అటు శివ భక్తులు అందరూ కూడా ఏంటంటే చేసుకుంటూ ఉంటారనమాట. అందరూ కలిసిమెలిసి చేసుకోవడం అనేది ఆన్వాయితీగా వస్తుంది. సో తప్పక ఏంటంటే ఇవన్నీ చేసుకుంటే మనకు కూడా గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో మనని రీసెంటర్ చేసుకోవడం, ఇప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఏంటంటే మనకు కావాల్సింది మనం తెలుసుకోవాలి, ఆ తెలుసుకోవడం అలాగే దాన్ని సాధించడం మనకి తెలుసుకుంటే సాధించడం అనేది ఈజీ. కనుక ఈ గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్కి, పర్సనల్ గ్రోత్కి, పర్సనల్ డెవలప్మెంట్కి ఈ మాసం ఈ ధ్యానం కూడా చేసుకుంటూ ఉంటారు ఈ మాసంలో. సో ఇవన్నీ చేసుకోవడం అనేది చాలా మంచిది. చేసుకోలేని వాళ్ళు, మాసం అంతా చేసుకోలేని వాళ్ళు అట్లీస్ట్ ఒక్కరోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు చేసుకోవడం కూడా చాలా ఉత్తమం అన్నమాట. సో తప్పక ఆ రోజు చేసుకుంటే మొత్తం పుణ్యం చేయి కట్టుకుంటా చేరువ అవుతుంది. పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. ఎప్పటికైనా మనం పాజిటివిటీని తీసుకోవచ్చు దాంట్లోంచి. తప్పక చేసుకోండి, బాగుంటుంది.